నమస్కారం. శ్రీమాత నమః ఛానల్‌కి స్వాగతం. లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని ఎల్లవేళలా కోరుకుంటున్నాను. ఈరోజు కార్తీక శనివారము. ఈ కార్తీక శనివారం రోజున ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి భక్తిగా ఆరాధించిన మరియు ఆయన గురించి కథలను విన్నా, చదివినా కూడా మనకు గల సకల పాపాలు తొలగిపోతాయి. ఈ వెంకటేశ్వర స్వామి మహత్యము మన తెలుగు వారందరికీ తెలిసిన కథ. అందులో లోక కళ్యాణం కొరకై యజ్ఞం తలపెట్టిన మహర్షులు త్రిమూర్తులలో గొప్పవారెవరో నిర్ణయించమని భృగు మహర్షిని పంపుతారు. అప్పుడు అరికాలిలో నేత్రం కారణంగా తనకి గల శక్తి పట్ల గర్వితుడై ఉన్న భృగు మహర్షి మొదటగా సత్యలోకాన్ని చేరాడు. అప్పుడు వేదగానం చేస్తూ బ్రహ్మదేవుడు ఆయన గాత్రానికి వీణానాదాన్ని అందిస్తూ సరస్వతీదేవి సంగీతంలో లీనమై ఉన్నారు. ఆ ఆలుమగ్గలిద్దరూ ఒకే అనుభూతితో లయించి ఉండగా ఆ అనునాదము అనంతమై విస్తరించి ఉంటుంది. అప్పుడు భృగు రాక వారిని ఆటంకపరచలేదు. దాంతో వారు ఆయన రాకని స్పందించలేదు. భృగు మహర్షి కోపంతో బ్రహ్మకు భూలోకంలో ఆలయాలు ఉండవని శపించి భృగువు నేరుగా కైలాసానికి వెళ్ళాడు. కైలాసంలో కూడా శివపార్వతులు నాట్యంలో లీనమై ఉన్నారు. ఆ ఆది దంపతులతో పాటు గణపతి, కుమారస్వామి సహితంగా నంది, భృంగి, రుద్రగణాలు ఆ పారవశ్యంలో ఉన్నారు. ఇక్కడ కూడా భృగు మహర్షికి స్వాగత సత్కారాలు లభించలేదు. అప్పుడు పార్వతీ పరమేశ్వరులు తాళం తప్పకుండా చేస్తున్న నాట్యము సర్వ సృష్టికి శృతిలయలై ఉంది. అహంకార రహితుడై ఉంటే భృగు మహర్షి ఆ ఆదిదేవుడు నాట్యమాపి తనని పలకరించే వరకు సహజంగా భక్తిగా వేచి ఉండేవాడు. కానీ భృగువుకు అదనపు శక్తి ఉంది. దాని తాలూకు అహంకారము ఉంది. కాబట్టి భక్తుడు భగవంతుడి కోసం వేచి ఉండటం కాదు, భగవంతుడే భక్తుడి రాక కోసము మెలకువలతో ఉండాలని అనుకున్నాడు. దాంతో ఆగ్రహాన్ని నిగ్రహించుకోలేక అతనికి పరమేశ్వరుడికి లింగాకృతికే తప్ప పరమేశ్వరుడి రూపానికి అర్చనలు ఉండరాదని శపించి వైకుంఠానికి వెళ్ళాడు. అక్కడ కూడా శ్రీమన్నారాయణులు, లక్ష్మీనారాయణులు చదురంగ వినోదంలో లీనమై ఉన్నారు. సత్యలోకంలో బ్రహ్మ సరస్వతుల హృదయాలు సంగీత భరితమైతే కైలాసంలో శివపార్వతుల తనువులు నాట్యగతిలో లయించి ఉన్నారు. మరియు వైకుంఠంలో లక్ష్మీ విష్ణువులు మేధస్సు పరంగా చతురంగ క్రీడలో మునిగి ఉన్నారు. ఆ సృష్టి స్థితి లయకారులం కదా అని త్రిమూర్తుల్లో ఎవరూ ఇల్లాలితో గడపటానికి టైం లేదు, బిజీగా ఉన్నాం అనలేదు, అనుకోలేదు కూడా. ఆ క్రీడా వినోదంలో మునిగి ఉన్న శ్రీహరి, శ్రీదేవిలను చూశాడు భృగువు. ఇప్పటికే ఆగ్రహం హద్దులు దాటిపోయి ఉన్నాడు. శ్రీ మహావిష్ణువును కాలెత్తి తన వక్షస్థలంపై తన్నాడు. గుండెలపై తన్న బిడ్డల్ని చూసిన తండ్రిలాగా శాంతంగా చిరునవ్వు నవ్వాడు శ్రీహరి. తర్వాత భృగువును బుజ్జగిస్తూ అతిథి సత్కారాలతో భాగంగా అర్ఘపాద్యాదులు సమర్పిస్తూ భృగువు అరికాలిలో ఉన్న నేత్రాన్ని చిదిమివేశాడు. అప్పటికి కాని భృగు మహర్షికి తలకెక్కిన అహంకారము మహమ్మారి దిగిపోలేదు. అప్పుడు తను చేసిన తప్పిదాలు తెలుసుకొని రాలేదు. తను పోగొట్టుకున్న తపశ్శక్తి నష్టం అర్థం కాలేదు. దాంతో దిమ్మ తిరిగి వాస్తవంలోనికి వచ్చిపడ్డ భృగువు దుఃఖిస్తూ శ్రీహరి పాదాలపై పడ్డాడు. పైన పశ్చాత్తాప్తుడై తపోవనానికి తరలిపోయాడు. తరువాత అతన్ని ఆశీర్వదించి తిరిగి చూసిన శ్రీహరికి ఎదురుగా శోకమూర్తి అయి శ్రీలక్ష్మీదేవి నిలిచి ఉంది. తన నివాస స్థానమైన శ్రీ మహావిష్ణువు వక్షస్థలంపై తన్నిన భృగువుని విష్ణువు శిక్షించకుండా సమాధానపరిచి పంపినందుకు ఆ తల్లి అవమానము పదింతరెట్లుగా పరితపిస్తుంది. సర్ది చెప్పబోయిన శ్రీమన్నారాయణుడికి శ్రీదేవి శోకాశ్రువులే సమాధానం చెప్పాయి. అప్పుడు బాధాప్తమైన ఆ ఇల్లాలు కన్నీటితో భర్తను విడిచి వెళ్ళిపోయింది. శ్రీ తనతో ఉన్నప్పుడు సర్వ సంపదలతో వైభవమూర్తి అయి విలసిల్లిన శ్రీమన్నారాయణుడు శ్రీదేవి విడిచి వెళ్ళిపోవటంతో దరిద్ర నారాయణుడై అడవులు పట్టిపోయాడు. ఇక్కడు పాలకి కూడా పుట్టలో ఉండి పొదుగు వదిలిన గోమాత పుణ్యాన కడుపు నింపుకొని ఉన్నాడు. దేశదిమ్మర్లాగా తిరుగుతూ వకులామాతని చేరాడు. వకులామాత అడుగుతుంది, ఎవరు నాయనా నీవు అంటే, ఏ పేరని చెప్పను, ఏ పేరుతో పిలిచినా పలుకుతాను, ఏ ఊరని చెప్పను, అన్ని ఊళ్ళు నావే. నాతో సిరి కూడా ఉండేది, ఇప్పుడు సిరిపోయినది అంటాడు శ్రీ మహావిష్ణువు. ఆ తల్లి జాలిపడుతూ, అంతే నాయన లోకరీతి,
భాగ్యమున్నంత కాలము అందరూ గౌరవిస్తారు. అయితే కలిమి కోల్పోయిన వాడు అన్నీ కోల్పోయినట్లేను అంటూ కన్నబిడ్డను ఆదరించినట్లుగా ఆదరిస్తుంది. అప్పటి నుంచి ఆశ్రమవాసి అయి వరాహమూర్తి అనుమతి పొంది ఆశ్రితుడై జీవిస్తూ ఆకాశరాజు పుత్రి పద్మావతి దేవిని పరిణయమాడాలి అనుకుంటే పైసలేవి పెళ్లి చేసుకునేందుకు వడ్డీకి అప్పు తీసుకోవాల్సి వచ్చింది. అప్పుడు సిరి సంపదలకి నెలవైన వాడు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కట్టుకున్న ఇల్లాలి కంట కన్నీరు చిందితే ఆ ఇంటి సిరి సంపదలు నిలబడవు అని అంటారు. అది హిందూ మతము. స్త్రీకి జీవన సహచరికి ఇచ్చిన ప్రాముఖ్యత. అదే కలియుగ దైవము శ్రీ వెంకటేశ్వరుడి కథ మనకి చెబుతుంది. అందుకే ఒకప్పుడు ఇంట ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టిందిరా అని అనేవాళ్ళు. ఆ భావము బలంగా ఉన్నప్పుడు ఆడపిల్ల అనే హత్యలు శిశు హత్యలు జరగవు. కంటి నీరు ఇంటికి చేటు అనుకుంటే వరకట్నపు చావులు ఉండవు. ఇంకా శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవంగా, ఏడుకొండల స్వామిగా, అనాథ రక్షకుడిగా, జన దీక్షా దక్షుడుగా, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిగా, అన్నింటికీ మించి గోవిందుడుగా కొలవబడుతూ ఉన్నాడు. పద్మావతీదేవి అలిమేలుమంగ పతిగా, సప్తగిరీషుడుగా, తిరుమలేశుడిగా భక్తకోటికి దర్శనమిస్తూ ఉన్నారు. వెంకటాద్రికి సరితూగే స్థానం గాని, వెంకటేశ్వరుడికి సమానమైన దైవం కానీ లేదని పురాణాలు చెబుతున్నాయి. భృగు మహర్షి కారణంగా శ్రీ మహావిష్ణువు రూపంలో భువికి రావడము, శ్రీనివాసుడిగా వెంకటాద్రిపై కొలువై ఉండటము, ఇదంతా విష్ణులీల విశేషమని మహర్షులు చెప్పిన మాట. శ్రవణ నక్షత్రం నాడు శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వర స్వామిగా అవతరించాడు. కావున ప్రతి శ్రవణ నక్షత్రం నాడు ఉభయ దేవేరులతో కూడియున్న మలయప్ప స్వామి వారు తిరుమల తిరుపతి వీధుల్లో బంగారు రథంపై విహరిస్తూ ఉంటాడు. ఈ దేవదేవుణ్ణి చూసి భక్తులు తరిస్తూ ఉంటారు. స్వామివారి పుష్కరిణిలో స్నానము, వరాహస్వామి దర్శనము, వరాహ తీర్థపానము ఈ మూడు లోకాల్లో దుర్లభం అని స్కాంద పురాణంలో ఉంది. నా వెంకటేశం ననాదో ననాద సదా వెంకటేశం స్మరామి స్మరామి. స్వామి నీవే తప్ప మాకు ఇంకెవరు ఉన్నారు దిక్కు. నిరంతరము స్మరిస్తూ ఉంటాము. ప్రతి ఏడాది వసంత ఋతువునందు చైత్రమాసంలో శుద్ధ త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ ఈ 3 తిథులందును ఘనం నిర్వహించి స్వామివారిని లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటారు. స్వామివారి కృపావీక్షణాలతో మూగవాడు సైతం మాట్లాడతాడు, కుంటివాడు నడుస్తాడని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. భక్తులు 2 చేతులు పైకెత్తి జోడించి శ్రీ వెంకటేశ్వర స్వామిని వేడుకుంటారు. శ్రీ మార్కండేయ మహర్షి శ్రీ వెంకటేశ్వర మహత్యంలో వజ్రకవచ స్తోత్రాన్ని రచించినట్లుగా ప్రసిద్ధి. ఇందులో శ్రీ వెంకటేశుని స్మరించుకుంటే మనకు సంపూర్ణ రక్షణ ఉంటుందని తెలియజేస్తుంది. మరియు ప్రతిరోజు వేలాది మంది భక్తులు ఏడుకొండల స్వామిని దర్శించుకుని తరిస్తూ ఉంటారు. ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలు, ఇతర వసంతాది మహోత్సవాలు, స్వామివారి నిత్య కళ్యాణోత్సవాలు దర్శించే భక్తులు దైవానుగ్రహ పాత్రులవుతారు. ఏడుకొండల వెంకటేశ్వర స్వామి లీలలు వర్ణనాతీతములు. అయితే స్వామికి గోవింద నామము ఎలా వచ్చింది అంటే, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయగలరని భావిస్తున్నాను. కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల గోవింద నామస్మరణతో సప్తగిరులు మారుమోగుతాయి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ స్మరిస్తూ ఉంటారు. శ్రీవారి దర్శనానికి ఎదురు చూసే భక్తుల గోవింద నామస్మరణతో ఆలయంలో ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. ఇంతకీ భక్తులు గోవిందుడిని తలుచుకోవడంలో ఆంతర్యం ఏమిటి? ఆ పేరు ఎలా వచ్చింది? ఎందుకు అలా అంటారో తెలుసుకోవాలంటే ద్వాపరయుగం నాటి కథను తెలుసుకోవాలి. కులంలోని ప్రజలు ఇంద్రుడిని పూజించుకునేందుకు సిద్ధపడుతూ ఉంటే వారిని శ్రీకృష్ణుడు వారిస్తాడు. తత్ఫలితంగా గోకులవాసులపై ఇంద్రుడు ఆగ్రహిస్తాడు. అప్పుడు ఇంద్రుడు తన కోపాన్ని ప్రదర్శించి వారిపై ఉరుములు, పిడుగులతో కూడిన భీకర వర్షాన్ని కురిపిస్తాడు. అలా భయంకరమైన తుఫాను నుంచి గోకులవాసులతో పాటు గోవులను కాపాడేందుకు గోవర్ధనగిరిని తన చిటికెన వేలితో శ్రీకృష్ణుడు ఎత్తి పట్టుకుంటాడు. దీంతో ఇంద్రుడి గర్వం నశించి స్వయంగా ఆ పరంధాముని దర్శించి క్షమాపణ కోరేందుకు వెళతాడు. ఆ సమయంలో శ్రీకృష్ణుని చెంతకు కామధేనువు కూడా వస్తుంది. తన బిడ్డలైన గోవులను రక్షించిన శ్రీకృష్ణుని పట్ల కృతజ్ఞత వ్యక్తం చేస్తూ తన పాలతో అభిషేకించినందుకు సిద్ధమవుతుంది. ఆ దృశ్యాన్ని చూసి పరవశించిన
ఇంద్రుడు కూడా గంగాజలంతో శ్రీకృష్ణుని అభిషేకించవలసిందిగా తన వాహనమైన ఐరావతాన్ని ఆజ్ఞాపిస్తాడు. నేను కేవలం దేవతలకు మాత్రమే అధిపతిని, కానీ మీరు గోవులన్నింటికీ కూడా అధిపతి. కాబట్టి మీరు గోవిందునిగా కూడా పిలువబడతారని ఇంద్రుడు పేర్కొంటారు. అప్పటినుంచి శ్రీకృష్ణుడు గోవిందనామంతో పూజలు అందుకుంటూ ఉన్నాడు. మయూరధ్వజుడు కథ గురించి తెలుసుకుందాము. ధర్మరాజు అశ్వమేధ యాగం చేసి హయాన్ని వదిలాడు. అప్పుడు ఆ యాగాశ్వాన్ని ఎవరైతే పట్టుకుని ఉంటారో వారు యజ్ఞం చేసే చక్రవర్తి అధికారాన్ని ఎదిరించినట్లే. పాండవులు వదిన యాగాశ్వాన్ని మయూరధ్వజుడు అనే రాజు బంధించాడు. అది తెలిసిన కృష్ణార్జునులు అతని నగరం చేరుకున్నారు. అయితే ఈ మయూరధ్వజుడు కృష్ణ భక్తుడని, అతనితో యుద్ధం చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్పాడు. అందుకు సరేనన్నాడు ఈ పాండవ మధ్యముడు అర్జునుడు. మయూరధ్వజుడు అద్భుత పరాక్రమాన్ని ప్రదర్శిస్తూ యుద్ధం చేశాడు. అప్పుడు అర్జునుడు అతన్ని జయించలేకపోయాడు. అప్పుడు విధిలేక శ్రీకృష్ణుని సహాయాన్ని అర్థించాడు. పార్థసారథి కూడా యుద్ధంలోకి దిగాడు. మయూరధ్వజునికి తన ఆరాధ్య దైవంతో పోరాడటం ఇష్టం లేదు. కానీ రణరంగంలో వెనుదిరగడము క్షత్రియ ధర్మం కాదని తలచి కృష్ణ కృష్ణ అని నామస్మరణం చేస్తూ బాణాలు గుప్పించడం మొదలుపెట్టాడు. ఆ బాణాల దాటికి ఆ మహాయోగి కూడా చలించాడు. అర్జునుడు ఇలా అన్నాడు, బావా, ఎందుకు సంకోచిస్తున్నావు? నీ చక్రంతో మయూరధ్వజుని చంపలేవా అని అన్నాడు అర్జునుడు. అప్పుడు పద్మనాభుడు మందహాసంతో, పార్థ, నీ గాంధీవం గాని నా సుదర్శనం గాని ఆ మహాభక్తుని మీద పనిచెయ్యవు అని అన్నాడు. ఇప్పుడు అర్జునుడు మయూరధ్వజుడు అంతటి భక్తుడా అని గాంధీవి ఆశ్చర్యపోయాడు. అప్పుడు మాధవ భక్తులతో తనను మించిన వారు లేరని అర్జునునికి కించిత్ గర్వముంది. అది మునిపే ఎరిగిన శ్రీకృష్ణుడు ఈ మయూరధ్వజుని భక్తి ఎంత గొప్పదో అర్జునుడికి చూపించాలనుకున్నాడు. అప్పుడు వారిద్దరూ ఆనాటికి యుద్ధం చాలించారు. మర్నాడు కృష్ణార్జునులు బ్రాహ్మణ వేషాలు ధరించి ఈ మయూరధ్వజుని మందిరానికి అతిథులుగా వెళ్లారు. ఆ విప్రుల రాక గమనించి ఆ రాజు వారికి ఎదురుపోయి గౌరవ పురస్కారము మర్యాదలు చేశాడు. అయ్యా, మీరు నా ఆతిథ్యం స్వీకరించి నన్ను ఆశీర్వదించండి అని ప్రార్థించాడు. రాజా, నీ ఇంట భుజించడానికి మాకు వ్యవధి లేదు. మరొక పెద్ద ఆపద వచ్చి పడింది. అది తీరితే గాని మేము మరొక విషయం ఆలోచించలేము అని అన్నాడు రూపంలో ఉన్న కృష్ణుడు. మయూరధ్వజుడు, స్వామి, మీకు కలిగిన విపత్తేమిటో చెప్పండి. నా శాయశక్తులా తీర్చడానికి ప్రయత్నిస్తాను. అవసరమైతే నా ప్రాణమైనా ఇస్తాను అని అన్నాడు మయూరధ్వజుడు. అంతటా శ్రీకృష్ణుడు, రాజా, మేము అడవిలో ప్రయాణిస్తున్నప్పుడు నా కుమారుని ఒక పులి పట్టుకుంది. అది ఆ పసివాడి శరీరాన్ని సగం తిన్న తర్వాత మయూరధ్వజ మహారాజ శరీరంలో సగభాగాన్ని తెచ్చి ఈ పులికి అప్పగిస్తే నీ బిడ్డ బతుకుతాడు అని అశరీరవాణి పలికింది. అందుకని నాకు పుత్రభిక్ష పెట్టవలసిందిగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను అని అన్నాడు విప్రుని వేషంలో ఉన్న శ్రీకృష్ణుడు. మయూరధ్వజుడు, ఆహా, నా జన్మ తరించింది. ఒక పసిబిడ్డ ప్రాణాలు కాపాడేందుకు నా శరీరం ఉపయోగపడుతుంది. ఇంతకంటే ఏం కావాలి? అయ్యా, సందేహించకండి. వెంటనే నా శరీరంలో సగభాగాన్ని తీసుకువెళ్ళి పులికి ఆహారంగా ఇవ్వండి. అది వారిని అర్థించాడు మయూరధ్వజుడు. వెంటనే భార్యా బిడ్డల్ని పిలిచి తన శరీరాన్ని 2 భాగాలుగా కోయమన్నాడు. మయూరధ్వజుడు ఏదో మహత్తర కార్యక్రమానికి తన శరీరాన్ని ఉపయోగించబోతున్నాడని వారికి అర్థమైంది. అలా మారు మాట్లాడక రాజుగారి శరీరాన్ని ఛేదించడం ప్రారంభించాడు. శ్రీకృష్ణార్జునులు ఆశ్చర్యంగా ఈ దృశ్యాన్ని చూస్తూ ఉన్నారు. అలా చూస్తూ ఉండగా వారికి ఒక వింత కనిపించింది. మయూరధ్వజుని ఎడమ కంటి నుంచి నీటి చుక్కలు రాలసాగాయి. అప్పుడు శ్రీకృష్ణుడు తెచ్చిపెట్టుకున్న కృష్ణత్వంతో, రాజా, బాధపడుతూ నువ్వేమీ నీ శరీరాన్ని నాకు ఇవ్వనవసరం లేదు. మనస్ఫూర్తిగా సంతోషంగానే ఇస్తేనే ఏదైనా త్యాగమవుతుంది. ఎదుటివాడి కష్టాన్ని చూసి కన్నీరు కార్చడంలో దివ్యత్వం ఉంటుంది. మనల్ని చూసి మనం దుఃఖించడము నీచమవుతుంది. మన మీద ఉన్న మమకారాన్ని మనం చంపుకోలేకపోవడము దీనికి కారణము. నీకిష్టం లేని పనిని నీవు చెయ్యవద్దులే అని వెనుదిరిగాడు. మయూరధ్వజుడు శ్రీకృష్ణుని చేతులు పట్టుకొని, అయ్యా, నా శరీరము అర్పిస్తున్నానని నాకు బాధ లేదు.
మనస్ఫూర్తిగా ఇస్తున్నాను. నాకే నిజంగా బాధ ఉంటే 2 కళ్ళు కూడా నీరు కార్చాలి కదా! ఒక కంటి నుంచి మాత్రమే నీరు వస్తుంది. ఎందుకో ఆలోచించారా? నా శరీరంలో కుడి భాగము ఆత్మరక్షణకు అర్పితమవుతున్నదని, వామభాగానికి ఆ భాగ్యం కలగలేదని ఎడమ కన్ను దుఃఖిస్తోంది. ఒంటరిగా మిగిలిపోయిన తాను ఏ పరమార్థాన్ని సాధించకుండానే, ఎవరికీ ఎట్టి ప్రయోజనాన్ని కలిగించకుండానే విఫలమైపోవాలి కదా అని చింతిస్తోంది అని అన్నాడు. మాటలు విని శ్రీకృష్ణుడు అర్జునుడి వైపు చూశాడు. అక్కడ అర్జునునికి అంతా అర్థమైంది. ఇదంతా తనకు గర్వభంగం చేయడానికి శ్రీకృష్ణుడు ఆడిన నాటకమని గ్రహించి సిగ్గుపడ్డాడు. పునీతుడైన అర్జునునితో సహా శ్రీకృష్ణుడు తమ నిజరూపాలు తెలియజెప్పి మయూరధ్వజుని దీవించాడు. ఆ రాజు శరీరానికి పూర్వపు స్థితి కలుగజేశాడు. ఈ మయూరధ్వజుడు యాగాశ్వాన్ని అర్జునునికి అప్పగించి మాధవుడికి పాదాభివందనం చేశాడు. ఓం నమో నారాయణాయ.